ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి గౌతమ్కు నామినేషన్ పత్రాలు అందించారు. 3 సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశారు. నామా వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు. నేను ఇప్పటికీ 26-27 మండలాలు మీ మండలంతో పాటుగా నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఇంకొక 2-3 మండలాలు తప్పితే మొత్తం మండలాలు కూడా అన్ని కూడా మీటింగ్లు అయిపోయినాయి. నేను కూడా ప్రజలతో ఇక్కడ నుంచి మొదలుకొని ఆ చివరి వరకు కూడా మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే, సార్ మా పక్కన ఉన్నటువంటి మా ఇంట్లో ఉన్నటువంటి భార్య కూడా ఓటు ఒకటి వాస్తవం చెప్తున్నా, ఏమైనా మీరు కనీసం మీ భార్యలు అడిగిర్రా మరి ఏంటి ఎవరికి వేసిన ఓటు అంటే ఒక ఆయన ఏం చెప్పిండంటే, సార్ నాకు 2 కూతుర్లు, మా ఆవిడ నేను పెద్ద కూతురు పెళ్ళి అంతకుముందే అయిపోయింది, 2వ కూతురు పెళ్ళికి ఉన్నది, సరే ఓట్లన్నీ కూడా మన పార్టీ మనమే కదా అని చెప్పేసి మనం అనుకొని ఓట్లేసి వచ్చిన తర్వాత ఏమి ఎటుపక్క వేసినాం అని చెప్పి నేను మా ఆవిడని అడిగినా, అసలు అనుకోకుండా నాకు తెలవకుండానే నా కూతురు నా భార్య ఇద్దరు కూడా తులం బంగారం వస్తుందని అటుపక్కేసిండ్రను చెప్పడేసి మనం కూడా ఇప్పుడు చెక్ చేసుకోవాలా ఇంటికి పోయిన తర్వాత. అంటే అంత మోసపూరితమైనటువంటి ఏమనుకుందట 2500 నాకు వస్తాయి, ఆ అమ్మాయి అనుకుందట 1 తులం బంగారం నాకు వస్తుందని. ఇట్లా వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు మాయపూరి ఏ విధంగా ఉన్నదంటే 6 గ్యారంటీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు, 44 పేజీల బుక్ ప్రింట్ చేశారు. ఇవన్నీ చూసేసరికి నిజంగానే ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రమాణం చేసి ఇంకా వీటికేదో ఎక్కువ చేస్తారని ప్రజలు మోసపోయిన మాట వాస్తవం. కానీ ప్రజలు ఒకసారి మోసం చేయగలుగుతారు కానీ తడతడికి మోసం చేయలేరు కదా. వాళ్ళు చేసిన మోసం ఈ 4 నెలలనే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఇప్పటికే ప్రజలకి ఇవన్నీ కూడా తెలిసి వచ్చినాయి.